నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరే? రవి అన్న. ఇక్కడే లోకలేనా? లోకలే అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారన్న? ఇక్కడనే పుట్టినామన్న, ఇక్కడనే పెరిగినాం. సో చెప్పండి ఇప్పుడు మీ ఏరియాకి బై ఎలక్షన్ వచ్చింది. సో అన్న జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉంది. సో అన్ని పార్టీలు నామినేషన్ ఫుల్ హ్యాపీ అన్న. బై ఎలక్షన్ అంటేనే ఫుల్ హ్యాపీడా. బై ఎలక్షన్ రావడమే గ్రేట్ అది. అనుకోరా అన్న నార్మల్ వస్తాయి బై ఎలక్షన్? కంపల్సరీ వస్తుంది అన్న. ఎందుకన్నా? ఆల్రెడీ కేసు నడుస్తుంది ఆయన మీద, మాకంటే మీద అప్పటికి ఆయన ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో బై ఎలక్షన్ వస్తుంది ముందే అనుకున్నారు. అనుకున్నాం సో వచ్చింది, వస్తుంది. ఇప్పుడు ఎట్లుందన్న పబ్లిక్ మీ ఏమనుకుంటారు? ఏ పార్టీ గెలిపించుకుంటే మంచి ఉంటుంది? నార్మల్ ఇప్పుడు ఉంది పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఇక్కడ రూలింగ్ ఏ పార్టీ ఉంటాయి అదే. ఇప్పుడు మన నవీన్ అన్నకి ఇచ్చారు. ఆయన అంటే చాలా అభిమానం మాకు. ఆయన అంటే ఇక ఏంటంటే హెల్పింగ్ నేచర్ చాలా అన్నకి, చాలా హెల్పింగ్ నేచర్. అంటే ఎంత హెల్పింగ్ నేచర్ అని అంట. ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే వేరే పొలిటికల్ దగ్గర పోతే హెల్ప్ చేయడానికి చాలా వెనక ముందు అవుతారు. ఇప్పుడు ఆయన దగ్గర పోయినా, అన్న దగ్గర పోయినా, మా అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లుంది, ఏందన్నా మళ్ళీ ఈ పరిస్థితి అంటే, నువ్వు పోతాము నీ పని అయిపోతావు అంటాడు. నీ పని అయిపోతుంది అంతే, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నీ పని అయిపోతుంది. ఇంతకుముందు మనకు రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు అన్న చేయించాడు మనకి. సన్న బియ్యం వస్తున్నాయి, మొన్ననే తీసుకుని ఫస్ట్ బాగున్నాయి, మంచిగా బియ్యం బాగున్నాయి. అవన్నీ మాటలు ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టున్నారు. కానీ మేము చెప్తున్నాం కదా, తినేటోళ్ళని చెప్తున్నాం. వాళ్ళు కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళం, మేము రేషన్ తినేటోళ్ళం. అట్లా చాలా బాగున్నాయి బియ్యం. నవీన్ యాదవ్ గురించి ఏమో మీరు మంచిగా చెప్తారు, ఎలిగేషన్స్ ఉన్నాయి కదా ఆయన మీద, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని. అవన్నీ ఫేక్ అన్న, ఫేక్ మాటలు అవన్నీ. ఎవరి ఫ్యామిలీలో ఉంటాయన్న, అన్నీ ఉంటాయి. అవన్నీ ఫేక్ మాటలు. కానీ ఏది ఉన్నా కానీ ఫైన్ మాట్లాడతారు అన్నమాట అన్న. బీఆర్ఎస్ కి ఛాన్స్ లేదంటారా? ఛాన్స్ లేదన్న. సానుభూతి ఏడుందన్న ఈ రోజుల్లో. సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? సానుభూతి ఏం చేసిన సానుభూతి వస్తుంది చెప్పండి. అంటే సిట్టింగ్ ఉన్నారు, ప్లస్ అలాగే సిట్టింగ్ ఉండే ప్రస్తుతం, ప్లస్ మళ్ళీ ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ ఉంటున్నాం. మరి ఎందుకు గెలుచుకోలేరు? అప్పుడు 2 సార్లు పోటీ చేసి అరే సెకండ్ ప్లేస్ వచ్చిండు. ఇండిపెండెంట్ గానే 20,000 ఓట్లతో మీద వచ్చిండు. థర్డ్ ప్లేస్ వచ్చిండు. ఇండిపెండెంట్ మనుషులు అప్పుడు వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు మనం గెలిచే టికెట్ ఏంటంటే కాంగ్రెస్ టికెట్. నవీన్ అన్న గెలుస్తాడు, గెలిచి చూపిస్తాడు. మెజారిటీతో గెలుస్తున్నాం, 50,000 ఓట్లతో గెలుస్తున్నాం. బీజేపీ టైం పడుతుంది అన్న. ఏదన్నా బీజేపీ టైం పడుతుంది. మొన్న చూసారా నవీన్ యాదవ్ ఎట్లా చేశారు? మళ్ళా ర్యాలీ 1,00,000 మందితో పొరం తీసినారు. ఇప్పటిదాకా 1,00,000 మందితో. కానీ ఆయన అభిమానులే అంతమంది ఉన్నారు అంటే అర్థం చేసుకోండి. ఇంకోటి మన జూబ్లీస్ లో బీజేపీ ప్రచారిస్తారు, ఆ ర్యాలీలో మొత్తం రౌడీ షీటర్లు వచ్చారు, మొత్తం సిటీలో ఉన్న రౌడీలు అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారన్న. రౌడీ షీటర్లు ఎందుకు వస్తారన్న? ఎవరున్నారా రౌడీ షీటర్? ఎవరున్నారు చెప్పు? ఎవరు రౌడీ షీటర్లే? పబ్లిక్ అభిమానం. నాకు చాలా అభిమానం. నా దోస్తులు ఒక 30 మంది వచ్చినారు. వాళ్ళ దోస్తులు వాళ్ళ పిలుచుకున్నారు. ఖాళీ అభిమానం అంతే. రూపాయి ఖర్చు పెట్టలే. ఏం కాల అభిమానంతో వచ్చినామండి. 1,00,000 మంది. అభిమానంతో ఓట్ల కింద గెలుస్తారు కంపల్సరీ. వాళ్ళు చాలా మంది లోకల్లో ఉన్నారు. అన్నకి ఇట్లా టికెట్ వచ్చింది అనగానే అందరు ఇట్లా అయిపోయినారు దగ్గర. ఛాన్స్ 100% ఉందన్న. అన్న గెలుస్తారు, గెలిచి చూపిస్తాడు. రేవంత్ అన్న గిఫ్ట్ ఇస్తాడు, జూబ్లీస్ టికెట్ ఫిక్స్. అది కానీ బీఆర్ఎస్ ట్రిక్ ప్లే చేస్తుంది. అంటే మాగంటి సునీత నామినేషన్ వేసి మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు నామినేషన్ వేసింది. సునీతమ్మ పోయింది కదా, ఈ రోజే పోయింది. యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ నేను న్యూస్ చూసిన, వెళ్ళిపోయింది, క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు విష్ణు వస్తాడా తెలియదు, మళ్ళీ ఎవరు వస్తారో మనకు తెలియదు. మనం చెప్పలేము కదా. ఇప్పుడు మొత్తం నామినేషన్ కన్ఫర్మ్ అయ్యాక మనం చెప్పలేము. అట్లా కంపల్సరీ అన్న గెలుస్తాడు. నవీన్ అన్న 100కి 100% రాసిపిస్తాం. జూబ్లీస్ లా బై ఎలక్షన్ వచ్చింది, నవీన్ అన్నకు సీట్ వచ్చింది. కాంగ్రెస్ అది కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దది. అట్లాంటిది అన్నని రేవంత్ అన్న కావాలని తెచ్చుకోండు. నవీన్ యాదవ్ గారు రావాలి అంటే అన్న రావడం ఏంటంటే పబ్లిక్ కి వస్తే చాలా చేస్తాడు. యూత్ కి ఎడ్యుకేషన్ కి ఏదైనా ఉన్నా, ఫీజుకి ఏమన్నా, ఎవరికైనా హెల్పింగ్ నేచర్ చేయాలన్నా. ఒక మనిషి చనిపోతే మాత్రము ఎవరన్నా అడిగితే అమ్మడు పంపించడం. అన్న చనిపోయిన అని తెలిస్తే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తాడు, అలా కలిసి వస్తాడు. వాళ్ళది ఏమైనా ఉంటే పాలన చూసుకుంటాడు. అలా పిల్లలకి ఏమైనా ఉంటారు కదా, అలా ఎడ్యుకేషన్కి ఆ ఎడ్యుకేషన్ ఏమున్నా కానీ నేను చూసుకుంటా అని చెప్తారు. చెప్తే అప్పుడు ఎడ్యుకేషన్ చేస్తాడు. అన్ని చాలా మంది చదివించిండు, అన్నీ చేసిండు అన్న. అందుకని చాలా అంటే చాలా అభిమానం. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలిస్తే బస్తీలు ఎక్కువ ఉంటాయి. జూబ్లీస్ లో బస్తీలలో హైడ్రా వస్తుంది, మీ ఇల్లు గులగొట్టేస్తుంది కేటీఆర్ అంటే. ఎందుకు వస్తాయన్నా? ఎందుకు వస్తుంది?
అట్లాంటి అదే రాదు. ఆ. అది అందరు చెప్తారట టీఆర్ఎస్ వాళ్ళు. ఆ. అట్లా ఏముందన్న. అంతేనా? వాళ్ళు ఏం చేసినారన్న 10 సంవత్సరాలు ఏం చేసినారన్న. నేను ఒక ఎస్సీ అన్న, నాకు దళిత బంధు అడితే దళిత బంధు ఇవ్వలేదు. ఆ. దళిత బంధు ఇవ్వలేదు నాకు. ఏమన్నారన్న అడిగితే? ఇవ్వలేరు. ఇచ్చిరంట మస్తు మంది అందరికి దళితులకు ఇచ్చిర్రు. మనం ఎస్సీ మనకు అసలు ఇవ్వలేలే. ఎందుకు ఇచ్చింది చెప్పు మనకు అసలు. మనం ఎంత ఆలోచిస్తాము. ఇప్పుడు అన్నబి చెప్పినాం. అన్న అన్నాడు మన ప్రభుత్వం రాని, మన ప్రభుత్వం వచ్చినాక చేద్దాం మనం. వాళ్ళు ఇస్తలేరు కదా. ఆగండి చేస్తా, టైం వచ్చేసింది కదా. టైం ఎన్ని రోజులు ఆగుతున్నా, టైం వచ్చేది అన్నకి. వచ్చేసి తొందరగా వచ్చేసింది అన్నకి టైం. కంపల్సరీ గెలిపిస్తారు పబ్లిక్. జై నవీన్ అన్న.